వాతావరణ శాఖ తెలంగాణకు కోల్డ్ వేవ్ హెచ్చరికలు జారీ చేశారు. నవంబర్ 11 నుంచి 19 వరకు ముఖ్యంగా 13 నుండి 17 మధ్య తీవ్రమైన చలి ఉండే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసింది. గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 13 జిల్లాల్లో 10 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఉత్తరాది నుంచి వచ్చే వాయుగుండాల ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి కంటే 3 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. అందుకే ప్రజలు ఈ చలి తీవ్రతను తేలికగా తీసుకోకుండా సురక్షితంగా ఆరోగ్యంగా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వాతావరణ కేంద్రం రాష్ట్రంలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలోని మిగిలిన 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతుంది. గత 2 రోజులుగా ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోవడంతో ప్రజలు గజగజా వణికిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్తో పాటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ ప్రాంతంలో ఈ ఉష్ణోగ్రత నమోదైంది. వీటికి మరింత సమాచారం మా ప్రతినిధి ఇర్ఫాన్ లైవ్ అందిస్తారు. ఇర్ఫాన్, చెప్పండి. సో వాతావరణ శాఖ సూచనల మేరకు కూడా చలి తీవ్రత పలు జిల్లాలో భారీగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రధానంగా ఏ జిల్లాలో ఎంత చలి ఉండబోతుంది, సో ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచిస్తున్నారు? గుడ్ మార్నింగ్ అఖిల. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి పంజా విసురుతుందని చెప్పవచ్చు. చలి ధాటికి ఏజెన్సీ గ్రామాల ప్రజలు విలవిల్లాడుతున్నారని చెప్పవచ్చు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్టంగా పడిపోయాయి. ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగి ఇటు గిరిజన ప్రాంతాలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాలు కూడా చలికి వణుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజలు చలి నుంచి కాపాడుకోవడానికి చలిమంటలు వేసుకుంటున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూడవచ్చు. అయితే ఇటు ఉదయం పూటనే ఈ చలి పెరగడంతో ఇటు వ్యాయామానికి వచ్చే వాళ్ళని కూడా ఒకసారి మనం చూడొచ్చు. గ్రౌండ్ అంతా కూడా వ్యాయామానికి వచ్చే వాళ్ళతో నిండిపోయింది. ఇటు హెల్త్ ని దృష్టిలో ఉంచుకొని ఇటు వ్యాయామం చేస్తూ ఉదయం పూట నడక మార్గాన్ని ఎంచుకున్నారు. ఇటు వ్యాయామాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ని మనం చూడవచ్చు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ ఆర్లీతో పాటు కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ప్రాంతంలో 14.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇటు నిర్మల్ జిల్లాలో లక్ష్మణ చంద మండలం వడ్యాల్లో 15.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లాలో అత్యల్పంగా దండేపల్లి మండలంలో వెలుగనూరులో 15.6 డిగ్రీల ఉష్ణోగ్రత అలాగే ఉమ్మడి నమోదైనట్టుగా ఉంది. గడిచిన 24 గంటల్లో ఈ ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరగడంతో రానున్న 2 రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది. అయితే రానున్న 2 రోజుల్లో 10 డిగ్రీలకు కూడా పడిపోయే అవకాశం ఉంది. ఇటు ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జారీ చేసింది. ఇటు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఒక్కసారిగా చలి తీవ్రత పెరగడంతో ఇటు ప్రజలు కూడా బయటికి రావాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు పసిపిల్లలతో పాటు వృద్ధులు కూడా చలికి పండుటాకుల్లా వణికిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ చలికి సంబంధించి అంటే మన కొంతమంది ఉన్నారు, ఒకసారి వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చలి తీవ్రత ఎట్లుందని. అమ్మ చెప్పండి, ఎట్లుంది చలి 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 ఎట్లుంది? చలి ఉంది కదా, బాగానే ఉంది. స్టార్ట్ అయింది. పొద్దున్న ఉదయం పూట వెళ్ళేటట్టుండా బయటికి, అంటే సాధారణ ప్రజలు, పిల్లలు కానీ పెద్ద మనుషులు కానీ బయటికి వెళ్ళేటట్టుందా? వృద్ధులు బయటికి వెళ్ళేటట్టు అంటే వాళ్ళ బాడీలను బట్టి ఇంకా అంటే మొత్తం చలి ఉందంట. చలి ఉన్నది, చలి ఇది పరిస్థితి ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు నడకకి వచ్చే అంటే వాకింగ్ కి వచ్చేటటువంటి ప్రజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చలి తీవ్రత చాలా ఉంది. ఇటు పిల్లలు కూడా, చిన్న పిల్లలు సైతం బయటికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇటు వృద్ధులు కూడా బయటికి వచ్చేటటువంటి పరిస్థితి లేదని చెప్పొచ్చు. మరి కొంతమంది ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకున్నా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లుంది చలి? ఎట్లుంది? అది బాగుంది, నిన్నడుతుంది. రైట్.
కానీ బాగుంది. కొంచెం ఇబ్బందిగా ఉన్నది మార్నింగ్ పూట, అయినప్పుడు కూడా వాకర్స్ 100% అన్నారు. ఇది ఇక్కడ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే ఇటు చలి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తీవ్రత ఈ గత 2 రోజులలో అంటే ఇటు వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు ఏదైతే చలి వాతావరణం అయితే ఒక్కసారిగా పెరిగిందని చెప్పవచ్చు. మొత్తానికి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత కనిపిస్తుంది. ఇప్పటికే అధికారులు, వైద్యులు కూడా పసిపిల్లలు, వృద్ధులను కూడా జాగ్రత్తలు పాటించాలని, అవసరం ఉంటే తప్ప ఉదయం పూట బయటికి రావద్దని చెప్పేసి అయితే హెచ్చరికలు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉదయం 10 దాటితే గానీ బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నెలకొందని చెప్పవచ్చు. ఓకే, రైట్ ఇర్ఫాన్, థ్యాంక్ యూ.